కల్తీ రాయిళ్లు రెచ్చిపోతున్నారు. కల్తీకి ఏది కాదు అనర్హం అన్నట్టు మాయగాళ్లు ప్రతిదానిని కల్తీ చేస్తున్నారు. పాలు, నెయ్యి, బాదం, కారం ఇలా ప్రతిదానిని కల్తీ చేసి జనాల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో చపాతీలు చేసుకునే గోధుమ పిండి కూడా చేరిపోయింది. చాలా మంది ఇళ్లలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్లో చపాతీలను ఆహారంగా తీసుకుంటారు. కొందరు బరువు తగ్గాలనుకునేవారు రాత్రి సమయాల్లో చపాతీలు మాత్రమే తింటారు. చపాతీలు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల చపాతీలు తినటం వల్ల రోజుకు సరిపడ శక్తి లభిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. పాత రోజుల్లో గోధుమల్ని శుభ్రం చేసి ఎండపెట్టి పిండిని ఇంట్లోనే తయారు చేసుకునేవారు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. మార్కెట్లో దొరికే పిండితో చపాతీలు చేసుకుంటున్నారు. అయితే ఆ పిండి కూడా కల్తీ అవుతుందని మీకు తెలుసా? ఇలాంటి పిండి వల్ల ఆరోగ్యానికి హానికరం. శ్వాసకోశ, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఇంట్లో వాడే పిండి స్వచ్ఛమైనది లేదా కల్తీదా అని గుర్తించాల్సి ఉంటుంది. చపాతీ పిండి స్వచ్ఛమైనదా లేదా నకిలీదా గుర్తించటానికి చేతి పరీక్ష ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీరు చేతితో కొంచెం పిండిని తీసుకోండి. ఆ తర్వాత పిండి వేళ్లతో కొంచెం నలపండి. చేతికి ముతక కణాలు ఏమైనా తగిలితే ఆ పిండి నకిలీది అని గుర్తించవచ్చు. ఇలాంటి పిండిలో చాక్ పౌడర్ కలుపుతారని గుర్తించాలి. నీటి పరీక్ష ద్వారా కూడా పిండి కల్తీ జరిగిందో లేదో టెస్ట్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గ్లాస్ నీరు తీసుకోండి. గ్లాస్ నీటిలో ఓ 2 చెంచాల గోధుమ పిండిని వేయండి. ఓ నిమిషం పాటు ఆగండి. ఆ తర్వాత గోధుమ పిండి పైకి తేలినట్టు కనిపిస్తే అది నకిలీది అని అర్థం. స్వచ్ఛమైన పిండి అయితే నీటి అడుగుకి చేరుతుంది. పిండి నాణ్యత చెక్ చేయడానికి మీరు నిమ్మకాయను కూడా ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో పిండి తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేయాలి. పిండిలో బురబుర బుడగలు వస్తే అది కల్తీ అయిందని అర్థం. అందులో చాక్ పౌడర్ కలిపితేనే అలా బుడగలు వస్తాయి. స్వచ్ఛమైన పిండి అయితే ఇలాంటి లక్షణాలు కనిపించవు. పిండి కలిపేటప్పుడు దాని నాణ్యతను కనిపెట్టవచ్చు. గోధుమ పిండిని కలపడానికి మనం చాలా తక్కువ నీరు వాడతాం. ఇలా కలిపేటప్పుడు పిండి మెత్తగా మృదువుగా ఉంటే అది స్వచ్ఛమైంది. పిండి కలపడానికి ఎక్కువ నీరు అవసరమైతే అది కల్తీది అని గుర్తించాలి. కల్తీ పిండి కలిపినప్పుడు అది గట్టిగా ఉంటుంది. దీంతో చేసిన రొట్టెలు కూడా చాలా చిన్నవిగా గట్టిగా ఉంటాయి.